తీసుకో బావా. సంతోషం కదా? పేపర్లు ఇచ్చారు, బాగానే ఉంది. కానీ బయట పడేసిన సామాన్లు ఎవరు తీసి పెడతారు? బయట కూలీలుంటారు, తీసుకెళ్ళండి. మీరే వాళ్ళని పురమాయించారు కదా, ఇప్పుడు కూడా మీరే తీసుకురండి. రాకపోతే మీరు మోస్తారు. అబ్బోడా, కూలీలకు ఫోన్ చెయ్యి. కలిసినాదా అబ్బోడా? ఫోన్ కలవకపోవడమే మంచిదిలేండి. ఎందుకంటే ఆ సామాన్లు మీరే లోపల పెట్టేయచ్చు కదా. పనిచేస్తే ఒంటికి మంచిది. నువ్వు వాళ్ళకి సాయం చేస్తావు గానీ ఇలాంటి విషయంలో మాకు సాయం చేయవు కదా. హలో, గంగింట్లో సామానంతా లోపల పెట్టాలి, రండ్రా. ఎందుకన్నా? వివరాలు అడక్కరా, కావాలంటే కనుక్కొని రండి. కాకపోతే టైంకి రండి, ఎందుకంటే ఇక్కడ వెయిట్ చేసే ఓపిక అస్సలు లేదు. అలాగే అన్నా. చాలా ఇంకేమైనా కావాలా? మీ ఇద్దరూ కూడా అక్కడికి రావాలి. మేము అక్కడికి ఎందుకు? ఇల్లు ఖాళీ చేసేటప్పుడు మీరు ఎందుకు వచ్చారు? అందుకే. ఇంట్లో సామానంతా విసిరేశారు. ఎక్కడ తీసిన సామాన్ అక్కడే సర్ది పెట్టండి. మాకిష్టమైన సామాన్లివి. ఎలా తీశారో తెలీదు కానీ ఇల్లు సర్దేటప్పుడు మాత్రం చాలా నీట్గా ఉండాలి. ఒకరిని జీవితంలో ఎదగనివ్వాలి గాని ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు. మీరు తవ్వుకున్న గోతులో మీరే పడ్డట్టయింది. చూసారా మావయ్య? ఈ మధ్య వీళ్ళకి కామన్ అయిపోయింది. అన్నయ్యని దెబ్బ కొట్టాలని ఏదో ఒక ప్లాన్ చేయడం, తన రాయితో తానే పళ్ళు ఉడగొట్టుకున్నట్టు వీళ్ళ ప్లాన్ వీళ్ళకే తగిలేసి బిక్క ముఖం వేసుకొని ఇంటికి రావడం. వరద మావయ్యకి దేవాబావకి అలవాటైపోయింది. ఇప్పుడు తీసిన సామాన్లన్నీ లోపల పెడుతున్నారు కదా, ఇప్పుడు వీళ్ళతో ఎందుకు గొడవ? అప్పుడు తీసిన వస్తువులు ఇప్పుడు ఇంట్లో పెట్టకపోతే మేము ఊరుకోం కదా. అవును వదినా, ఇంట్లో వస్తువులు తీసి బయట పడేస్తే మన పరువు పోయింది. అన్నయ్య బాధపడ్డాడు. ఇప్పుడు ఈ కూలీల చేత అన్నీ ఇంట్లో పెట్టేస్తే సరిపోతుందా? మనకి చేసిన అవమానానికి చెల్లించాల్సిందేమీ లేదా? ఏం చేయమంటావా మా కుముదవల్లి? మీకోసం ఇంకో ఇల్లు కట్టించమంటావా ఏంది? పొరపాటున కూడా నువ్వు ఆ మాట ఇవ్వకు నాన్న. అసలే డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు. శ్రీవల్లి, అమృత, కుముదతో పాటు వాళ్ళకి తోడుగా శివ కూడా ఉంటుంది. జనం ఎక్కువయ్యారు కదా, కట్టివ్వమంటే ఎలా కట్టిస్తాం? నీలాంటి వాడి నీడ కూడా మా ఇంటి మీద పడకూడదు అని అనుకుంటాం దేవరాజ్. ఇక నువ్వు కట్టిన ఇంట్లో మేమెందుకుంటాం? కుముదవల్లి చెప్పింది దేవా అన్నయ్యకి అర్థం కాలేదనుకుంటా. మరి నీకేం అర్థమైంది? వాళ్ళు ఇంట్లో వస్తువులు బయట పడేస్తూ ఉంటే మనం కూడా ఒక చెయ్యేద్దాం పదా అబ్బోడా అని మీరు కూడా పడేశారు కదా, గుర్తు తెచ్చుకోండి. మనం చెయ్యొద్దాం పదరాబ్బోడా. అయితే మీరు కూడా సామాన్లు తీయండి. దాని కూలీలు పెట్టాంగా. వాళ్ళకి శిక్ష పడింది.
మరి మీకు పడాలి కదా. పెట్టకపోతే అప్పుడు మీరు గుంజీలు తీయాల్సి వస్తుంది. ఏమండి ఆ బండం చూసారా? సారీ, ఆ కొండను చూసారా? ఆ బాడీ లేవాలంటే 1000 ఏనుగుల బలం కావాలండి. అలాంటప్పుడు బయట పడేసిన వస్తువులు లేపమను. దీనికి నేను ఒప్పుకోను. ఆ బౌండర్ దాటి బయటికి వెళ్ళలేరన్నయ్య. భర్తను అవమానిస్తే ఏ ఆడది సహించదు. అలాంటి విషయాల్లో నాగవల్లిని మెచ్చుకోవాలి. హలో దేవా బావా, అలా అని చెప్పి శిక్ష నుండి తప్పించుకోవాలని చూస్తున్నావా? నువ్వు పడేసిన వస్తువుని నువ్వే తీయడానికి ఇంత ఫీల్ అయితే మరి మా అన్నయ్య ఎంత ఫీల్ అయి ఉండాలి? ఇప్పుడేంటి, సామాన్లు తీస్తే గాని మమ్మల్ని వదలరా? మేం వదిలేసాం బావా, కానీ మా అన్నయ్య వదలడు. అబ్బోడా చెప్పు నాన్న. తీరా. ఆహా, మనిషి ఇంతున్నా అంత పెద్ద ఏనుగుని ఎలా కంట్రోల్ చేస్తాడా అని నాకు డౌట్ ఉండేదండి. కానీ శివపార్వతి గారు, గంగాధరం గారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుందండి, బుర్రుంటే ఎవరినైనా బెండ్ చేయొచ్చని. అయ్యా అయ్యా, ఏరా మాకు కూలి ఇచ్చి మాకే సాయం చేస్తున్న ధర్మప్రభువులయ్యా మీరు. రాయ్, నీ వెటకారాలాపి త్వరగా అన్ని ఇంట్లో పెట్టేయండి. ఇల్లు ఖాళీ చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు మన చేత క్లీనింగ్ చేయించేలా ఉన్నారు రాబోడా. గట్టిగా అనుకున్నానా, వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు మనమే ఇచ్చినట్టు అవుతుంది. అది నిజమే రాబోడా. అయిపోయింది. ఆ ఇల్లంతా సర్దేసినట్టున్నారు. ఈ రోజు అమృతకి, శ్రీవల్లికి పని భారం తగ్గినట్టే. ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేసినాం. ఇక మేము వెళ్తాం. ఎక్కడికి వెళ్ళేది? దీపం వెలిగించాలి. మగాళ్ళం మేమెందుకు వెలిగిస్తాం? ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినంత మాత్రాన మగతనం అనిపించుకోదు దేవరాజ్. వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. అవసరమైతే వాళ్ళు చేయాల్సిన పని మనం చేస్తే తప్పేం లేదు. మేమెలా చేస్తాం? గాజులు తొడగాల, చీర కట్టాలా? ఇవన్నీ చేసినా కడుపులో బిడ్డని మాత్రం మోయలేం కదా. అందుకే నీ బిడ్డని కడుపులో మోస్తున్న నాగవల్లిని ప్రేమగా చూసుకోవాలన్నయ్య. తన భారం మొయ్యాలి. ఇంతసేపు మోసాం కదా, ఇక మా పని అయిపోయింది. మేము వెళ్తాం. అమ్మా నాగవల్లి, నీ చేతుల మీదుగా దీపం వెలిగించమ్మా. అదేంటన్నయ్య? నువ్వు ఆ ఇంటికి వెళ్ళి చీకట్లో మగ్గుతున్నా ఆ కుటుంబంలో నువ్వు వెలుగు తీసుకొచ్చావు.
ఉద్యోగాన్ని కూడా తీసుకొచ్చుకున్నావు, సొంత కాళ్ళ మీద నిలబడుతున్నావు. అది అర్థం కాని వాళ్ళు కూడా అదే ఇంట్లో ఉన్నారు. నీ గెలుపే వాళ్ళకి చురకలాగా ఉండాలి. నిన్నటి వరకు నీ ఇంట్లో ఆతిథ్యం తీసుకున్నాం కాబట్టి ఈ ఇంట్లో నీకు ఇస్తున్న గౌరవం అనుకో. అదేంటి శివ, ఆ ఇల్లు నీది కదా. కోడలిగా నాగవల్లి ఆ ఇంట్లో అడుగు పెట్టాక ఆ ఇల్లు తనదే అయిపోతుంది. ఆ ఇంటి పత్రాలు నా పేరు మీద ఉండొచ్చు, కానీ అక్కడ మనం తినే అన్నం ఆ పత్రాల మీద ఆ కోడలి ప్రయత్నమే ఉంటుంది. సో వేస్టెడ్ పేపర్స్ కాదు మనకి కావాల్సింది, ఒకరి మీద ఒకరికి నమ్మకం, అభిమానం, ప్రేమ. ఇక్కడ మర్యాద చేశారని బొబ్బట్లవి వండుకొని ఇక్కడే తింటూ కూర్చుంటావా, లేదంటే నాతో పాటు ఇంటికొస్తావా? రాకపోతే వదిలేయబ్బోడా. ఈరోజు దీపం వెలిగించిన వాళ్లే రేపు ఇంట్లోంచి పంపించేస్తారు. అప్పుడు తెలిసొస్తుంది. వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. వెళ్ళొస్తానన్నయ్య. జాగ్రత్తమ్మా. అయ్యయ్యో, అవతల ప్రసవానికి 10 గేదెలు సిద్ధంగా ఉన్నాయి. నా అవసరం వాటికి ఎంతైనా ఉంటుంది. నేను వస్తాను. వస్తానండి. శ్రీవల్లి, అమృత, కుముదవల్లి, వాళ్ళు వస్తువులన్నీ సరిగా సర్దారో లేదో ఒకసారి వెళ్ళి చూసుకోండి. అలాగే అన్నయ్య. బాబా, ఏవైనా పనులుంటే నాకు చెప్పొచ్చు కదా. నీకు పని చెప్పానంటే ఆ పని చక్కబెట్టడానికి మళ్ళీ రెండోసారి నేనే పని చేయాల్సి వస్తుంది. అది అవసరమా నాకు? హలో, తమరు ఇంకా నా టాలెంట్ని గుర్తించలేదన్నమాట. అప్పుడెప్పుడో పోలీసు ఉద్యోగం సంపాదించావు, ఇంకా ఎన్నేళ్ళనా చెప్పుకుని తిరుగుతావు? ఎన్నేళ్ళని అన్నేళ్ళని అప్పుడే ఫిక్స్ అవ్వలేదు. ఒక పాపో బాబో పుట్టే లోపల పొజిషన్ మారిపోతుంది కదా. అవునా? అప్పుడెలా మారుతుంది? ప్రమోషన్ ఏమన్నా ఇస్తారా? పోలీసుని కాస్త అమ్మనవుతాను కదా. నీకంతగా కోరికే ఉంటే ఏదన్నా అనాథాశ్రమంలో పిల్లల్ని దత్తత తీసుకుని అమ్మ అని పిలిపించుకో. వేసావులే జోకు. ఏంటి బావా అలా చూస్తున్నావు? థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? నీకు విడాకులు ఇస్తేనే ఇంటి పత్రాలు మా చేతికొస్తాయని మీ పెదనాన్న వాళ్ళు షరతు పెట్టారంట కదా. మా ఇల్లు మాకు రావాలని నువ్వు విడాకులు ఇచ్చేసుంటే నువ్వు మాకు దూరం అయిపోయేదానివి కదా శివ. నేను మీకు దూరం అయిపోతే బాధేస్తుందా బావా? అదేంటి శివ అలా అంటావు? నీ మీద నాకు మాత్రం ప్రేమ లేదా? ఏమో, దగ్గరున్నా సరే చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు ప్రేమ అంటావే కానీ ఎప్పుడు నా మీద రుసరుసలాడుతూ ఉంటావు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. ఎలా అర్థం చేసుకోవాలి? అదంతా నాకు తెలియదు గాని నువ్వైతే సాయం చేశావు. మీ పెదనాన్న వాళ్ళు చేసిన మోసానికి ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయాం. బావా, చెడ్డవాళ్ళకి చెడ్డ చేయడమే మంచి. ఎవరి కర్మానా వాళ్ళు పోతారు అనుకుంటే నేను పోలీస్ అయ్యి లాభమేముంది? ఒక్కసారిగా ఈ ఇల్లు జప్తు చేస్తామనేసరికి ఏం చేయాలో తోచలే శివ. అలాంటప్పుడే
నా పోలీస్ బుర్రని ఉపయోగించాను బావా. నిజానికి వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టేసి కటకటాల్లోకి నెట్టేయాలనుకున్నాను. కానీ మన ఇల్లు మనకు తిరిగి రావడం ముఖ్యం, కానీ కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు అని ఆగిపోయాను. ఏంటో నువ్వు కూడా నాకు అర్థం కావు శివ. ఒక్కొక్కసారి తెలివిగా ఆలోచిస్తావు, మళ్ళీ అప్పుడప్పుడు తింగరి పనులు చేస్తూ ఉంటావు. బాబా, ఎప్పుడు అని మూతి ముడుచుకొని కూర్చుంటే నాకు నచ్చదు. లైఫ్ అంటే ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి, వాటిని ఎదిరించడంలోనే థ్రిల్ ఉంటుంది. అయినా నేను విడాకులు ఇస్తానని నువ్వెలా అనుకున్నావు బావా? ఇప్పుడే కాదు, మనం చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్సే కదా. నువ్వంటే నాకు ప్రేమే కదా. నేను నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వు కూడా నా కోసం సంథింగ్ 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 సంథింగ్. ఇలా చనువిస్తే నెత్తికెక్కి కూర్చుంటావు. ఇప్పుడే థ్యాంక్స్ చెప్పావు, మళ్ళీ అప్పుడే మండి పడుతున్నాడు మహానుభావుడు. నువ్వు పడేసిన వస్తువుని నువ్వే తీయడానికి ఇంత ఫీల్ అయితే మరి మా అన్నయ్య ఎంత ఫీల్ అయి ఉండాలి? మీ వదిలేస్తాం మావయ్య, కానీ మా అన్నయ్య వదలడు. పరువు పోయింది నాన్న. నీకు పరువే పోయినట్టుండాది. ఆ గంగా శివపార్వతులు కలిసి బయట పడేసిన సామాన్లు ఒక్కొక్కటిగా మనల్ని కూడా ఇంట్లో పెట్టుకోమని చెప్పినప్పుడు నా తల, మొండం, కాళ్ళు, చేతులు ఒక్కొక్కటిగా తెగి కింద పడినట్టయిందబ్బోడా. వాళ్ళ చేతిలో ఓడిపోయి ఇంటికి వస్తా ఉంటే ప్రాణమే పోయి ఇక్కడికి శవమే నడిచొచ్చినట్టుండాది. జీవోత్సవంలా ఉన్నా ఎవరికి ఏ నష్టం ఉండదు నాన్న. ఇలా వాళ్ళ మీద వీళ్ళ మీద పగలు పంతాలకు పోయి పరువుతో పాటు డబ్బులు కూడా పోగొట్టుకుంటే ఈ ఇంటికే భరించలేనంత నష్టం వస్తుంది. మీరు వాళ్ళకి ఇల్లు లేకుండా చేయడం కాదు, మనల్ని ఇంట్లో నుండి ఎలా తీసుకెళ్లారో కూడా చెప్పలేం. అసలే ఆ గంగా శివపార్వతులు కలిసి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తే చిర్రెత్తుకుని ఇంటికొచ్చినాను చిన్నోడా. నువ్విట్ట మాటలతో రెచ్చగొడితే రక్తం పాతదే అయినా ఉడకతా ఉండాదే. కన్న కొడుకు అని కూడా చూడను, నీ రక్తం కళ్ళ చూస్తా. రే వీర్రాజు, ఇప్పుడు గనక నువ్వు సూక్తులు, ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టావనుకో, నాన్నకి శ్రమ లేకుండా నేనే నిన్ను చంపేస్తాన్రా. వెళ్ళిక్కడి నుంచి. ఎందుకన్నయ్యా అనవసరంగా ఆవేశపడుతున్నారు? ఈ ఆవేశంతోనే కదా నాన్న నువ్వు కలిసి గంగబావని బజార్కి ఇడ్చాలనుకున్నారు, వాళ్ళని గుళ్ళో ఉండమన్నారు. ఇదంతా జరిగినా గంగబావ మిమ్మల్ని ఆ దేవుడి దగ్గరకు పంపించినందుకు సంతోషించండి. రే వీర్రాజు, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చినదంటే ఆ మాటతో పాటు నీ నాలుక ఊడొస్తా, జాగ్రత్త. చేసిందంతా మీరు చేసి ఇప్పుడు వీర్రాజునంటే ఏమొస్తుంది మావయ్య? మా అన్నయ్య జోలికి వెళ్ళక ముందే బాగా ఆలోచించి ఉండాల్సింది. ఏయ్ నాగవల్లి, అసలు మీ అన్నయ్య చాలా మందికి బాకీ పడ్డాడు. వాళ్ళందరికీ డబ్బులిచ్చి అప్పు తీర్చేస్తే అప్పుడు మీ అన్నయ్యే బాకీ మాకు పడ్డట్టు కదా. అలా అనుకునే కదా బావా నువ్వు మావయ్య కలిసి నలుగురు జనాలని వెంటేసుకొని మా అన్నయ్యని ఇల్లు ఖాళీ చేయాలనేసి చిచ్చు రాజేశారు. కానీ అది అటు తిరిగి ఇటు తిరిగి మిమ్మల్నే మీరుంటున్న ఇల్లునే ఖాళీ చేసేంత వరకు తీసుకొచ్చింది. అంతేకాదు వదినా, వీళ్ళు చేసిన నిర్వాకానికి మనకు పరువు నష్టంతో పాటు ఆర్థిక నష్టం కూడా వచ్చింది. ఇప్పుడు వాళ్ళ అప్పులు వీళ్ళే దగ్గరుండి తీర్చేసి పేపర్లు తెచ్చుకున్నారు కదా. చివరికి డబ్బులు పాయే, పేపర్లు పాయే, పరువు కూడా పాయే. ఇప్పుడు మిగిలింది ప్రాణం ఒక్కటే. నేనేమైనా తప్పుగా చెప్పానా నాన్న? ఉన్నదే కదా చెప్పాను. ఇది తప్పని నీ మనస్సాక్షి కనిపిస్తే
అప్పటి నుండి చంపుతాను పొడుస్తున్నాను అంటున్నారు కదా, అదేదో చేసేయండి. రే నిన్ను నానా వదిలే. వీడు గంజిలో ఈగలాంటోడు, కూరలో కరేపాకులాగా. మన కోపం వీడి మీద కాదు, వీడితో ఇలా మాట్లాడిస్తున్న ఆ గంగగాడి మీద. ఆపే బావా, మా అక్కని ఇబ్బంది పెట్టావు, మా అన్నయ్యని రోడ్డు మీదకి లాగావు. అయినా నువ్వింకా బతికే ఉన్నావంటే దానికి కారణం నేను. మా అన్నయ్య నీ రక్తం కళ్ళ చూడకుండా నా నుదిటి మీద బొట్టు చూడాలనుకుంటున్నాడు. కాబట్టే నువ్వింకా బతికి బట్ట కడుతున్నావు బావా. నిన్ను ఏదైనా చేస్తే మా అన్నయ్య చెయ్యాలి కానీ నువ్వు మా అన్నయ్య కాలర్ మీద ఉండే దుమ్ము కూడా తొలగించలేవు. ఏంటే వాగుతున్నావు? వదినా